నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్కి రావడం జరిగింది. న్యూ ప్రియదర్శిని హై స్కూల్ వారి 2006-7 బ్యాచ్ వారు ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. నా పేరు భారతి టీచరు. నేను 11 ఇయర్స్ ప్రియదర్శినిలో న్యూ ప్రియదర్శిని స్కూల్లో టీచర్గా చేశాను. సోషల్ టీచర్గా చేశాను. మా పిల్లలు అప్పుడు చిన్నగా ఉండేరి. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినరు. చాలామంది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చూసి మేము ఎంతో గర్వపడుతున్నాము మా పిల్లలను చూసి. ఇప్పుడు మీ విద్యార్థులందరూ చాలా మంచి స్థాయిలో ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా గర్వంగా ఉంది. మా పిల్లలు ఇంత మంచి స్థాయిలో ఉన్నారని అంటే చాలా గర్వంగా ఉంది. బిజీ షెడ్యూల్లో వారందరూ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ పిలిచి గౌరవించుకోవడం మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? వాళ్ళు మమ్మల్ని మర్చిపోనందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మేము కూడా వాళ్ళను ఎప్పటికీ మర్చిపోము. లైఫ్ లాంగ్గా వాళ్ళను మేము జ్ఞాపకం పెట్టుకుంటాము. వాళ్ళు కూడా మా ఫేవరెట్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థులందరికీ ఏం చెప్తారు మరి? వాళ్ళు ఇంకా పైకి ఎదగాలని చాలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నా పేరు త్రేజ టీచర్. నేను చిన్నపిల్లలకు టీచ్ చేసేదాన్ని. చిన్నపిల్లలు ఎట్లానంటే నా పిల్లల్లాగానే ఉండేవాళ్ళు, ప్రేమగా కలిసి. వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఎదిగి ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్టి విధంగా మమ్మల్ని వారందరూ మర్చిపోకుండా గుర్తుంచుకొని మరి మాకు పిలిచి గెట్ టుగెదర్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకనూ వారి పిల్లలు ఇంకా మంచి స్థాయిలోకి ఎదగాలని ఆశిస్తున్నాను. నా పేరు వాణి. నేను తెలుగు చెప్పేదాన్ని. దరిదాపుగా 10 సంవత్సరాలు ప్రియదర్శినిలో వర్క్ చేశాను. నేను ఫస్ట్ బేసిక్ ఇక్కడే స్టార్ట్ అయింది నేను వర్క్ చేయడం అనేది. మేడం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మేడం లేకపోవడం అనేది ఇక్కడ మేము దురదృష్టంగానే భావిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున ఈ పిల్లలు ఈ పొజిషన్లో ఉన్నా, మేము ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాము అంటే కారణం మేడమే. ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తూ మమ్మల్ని ఒక పొజిషన్కి వచ్చేలాగా, పిల్లల్ని కూడా ఒక పొజిషన్ లాగా వచ్చేలాగా చేశారు మేడం. కాబట్టి ముందుగా ఇక్కడ మేము గుర్తు చేసుకోవాల్సింది మేడంని. స్టూడెంట్స్ని చూస్తే ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే పిల్లలు ఇంత ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడో చిన్న వయసులో చెప్పినప్పుడు గుర్తుంచుకొని ఇట్లా పిలిచినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళని కోరుకుంటున్నాను. నా పేరు అనిత. నేను హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం చేస్తున్నాను. నేను దాదాపు 8 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. ఫస్ట్ నా పెళ్ళయి 97లో పెళ్ళయింది. అదే ఇయర్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 3 months బాబుని కూడా తీసుకొని నేను అక్కడ వర్క్ చేసేదాన్ని. నాకు ఆ విధంగా టీచర్స్, మా ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత గారు చాలా హెల్ప్ చేసేవారు. అదేవిధంగా పిల్లలు నేను కోపగించినా కూడా వాళ్ళు ఇంకా ప్రేమగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇంకా వాళ్ళు పైకి ఇంకా చాలా ఎదగాలి అని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుమలత. నేను బయాలజికల్ సైన్స్ చెప్తాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. న్యూ ప్రియదర్శిని స్కూల్ 2006-7 బ్యాచ్ వారు ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ స్నేహితులందరూ కలిసి ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వీరి మిత్ర బృందం అందరూ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు, ఎట్లా అనిపిస్తుంది? నా పేరు దేవేందర్. చాలా బాగుంది. అందరు టీచర్స్ కలవడం, ఫ్రెండ్స్ ఒకసారి ఒక దగ్గర మీట్ అవ్వడం, చాలా రోజుల తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకోవడం, మా మెమరీస్ షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. ప్లానింగ్ వచ్చేసి గత 2 years నుంచి నడుస్తుంది. ఈ మధ్య అందరూ కలిసికట్టుగా బాగా కష్టపడి టీచర్స్ నెంబర్ కనుక్కొని టీచర్స్కి అందరికి ఇన్వైట్ చేసి వాళ్ళ అవైలబిలిటీ చూసుకొని, మా అవైలబిలిటీ చూసుకొని అయితే దగ్గరలో ఏది ప్లాన్ చేసుకుందామంటే హైదరాబాద్ నుంచి కూడా మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. వాళ్ళ అవైలబిలిటీ చూసుకొని ఈరోజు పెట్టుకొని ఇది చేసుకున్నాం.
ఎట్లా ఉంది అందరినీ కలవడం ఒకటి? చాలా హ్యాపీగా ఉందండి. మా టీచర్స్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి పెద్ద వరకు జరిగిన మెమొరీస్, స్కూల్లో మెమొరీస్, టీచర్స్ తోటి మెమొరీస్, వాళ్ళు మమ్మల్ని ఎలా చదువుకోవాలి ఏంది ఏం కదా అని చెప్పి చెప్పడం కానీ మేము వినడం కానీ, వాళ్ళు మాతో మేము వాళ్ళతో చాలా కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా చేసుకున్నాం. సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? రామ్ ప్రసాద్ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. సో ఇదంతా చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 18 years అయింది 10th బ్యాచ్ అయిపోయి. సో అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే వర్క్ చేస్తాను. అక్షయ్ అండి. నేను ప్రస్తుతం మీడియాలో వర్క్ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ చేస్తున్నాను మూవీ ఇండస్ట్రీలో అనమాట. ఫ్రెండ్స్ని కలవడంతో పాటుగా మీ టీచర్స్ అందరికీ కూడా ఫెలిసిటేషన్ చేసుకున్నారు ఈరోజు. ఎట్లా అనిపించింది? 18 years తర్వాత మేము వీళ్ళందరినీ అసలు వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారో పట్టలేదు అని మేము వాళ్ళని సపరేట్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పేసి ఆ స్టేజ్కి కారణం వాళ్ళు అని చెప్పుకోవడం, వాళ్ళతో ఆ మెమరీస్ షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఆ మాట్లాడిన తర్వాత అంత హ్యాపీగా ఉంది. ఈ ఫెసిలేషన్ అంటే వాళ్ళని సన్మానించుకోవడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే అది మాకు అదృష్టం అనుకోవచ్చు. మరి మీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. సో వాళ్ళ కిడ్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడడము, మీరందరూ కూడా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎట్లా అనిపించింది? ఆబ్వియస్లీ అందరి లైఫ్లో ప్రోగ్రెషన్ అయితే ఉంటుంది. మా స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక కాలేజ్ నుంచి ఇప్పుడు మ్యారేజ్ అండ్ పిల్లలు. ఇప్పుడు అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అందరినీ చూస్తూ ఉన్న కొద్దీ అంటే ఈ టైం చాలా గడిచిపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంత మేము అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు కొందరు పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఆడుకుంటుంటే ఆబ్వియస్లీ ఒక మంచి కమ్యూనిటీ ఫామ్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉన్నామంటే. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మాకు ఒక మేము మా ఫ్రెండ్స్ అందరంతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా స్టార్ట్ అవుతుంది అన్న హోప్ అయితే మాకు ఉంది. ఇప్పుడు ఇట్స్ డెఫినెట్లీ చాలా మంచి మెమొరబుల్ డే అండి. ఖచ్చితంగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కమ్యూనికేషన్ చాలా డెవలప్ అయిపోయింది. లైక్ సోషల్ మీడియా అంతా ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ. మాకు చాలా టఫ్ అయింది. ఇప్పుడు టీచర్స్ నెంబర్ కనుక్కోవడము, వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని మేము తీసుకోవడం అనేది చాలా టిపికల్ టాస్క్. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే చాలా ఈజీ ఫామ్. సో డెఫినెట్లీ ఇది మిస్ అవ్వదు. ఇలాంటి మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా రీకాల్ చేసుకొని మెమొరబుల్ డే అవుతుంది. ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైనా. బట్ డెఫినెట్లీ టేక్ యువర్ టైమ్ అండ్ మేక్ యువర్ మెమొరబుల్ డే విత్ యువర్ స్కూల్ స్టూడెంట్స్. డెఫినెట్లీ. మై నేమ్ ఈజ్ సయ్యద్ ముఫీద్. మేము ఒక గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. 10th క్లాస్లో చదివినాం. అంటే ఓల్డ్ మెమోరీస్ చిన్నప్పుడు ఉండే మేము మైసెల్ఫ్ దివ్యశ్రీ. మేము ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. నేను న్యూ ప్రియదర్శిని హై స్కూల్లో వచ్చేసి 2006 to 7 బ్యాచ్ 10th క్లాస్. మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా లైఫ్లో ఇది ఒక మెమొరబుల్ డేగా ఉండిపోతుంది. అందరు టీచర్స్ని కలుపుకొని అందరినీ మీట్ అవ్వడం, లైక్ వాళ్ళే మాకు ఫౌండేషన్ వేశారు. ఇప్పటివరకు లైక్ నర్సరీ నుంచి ఇప్పటి వరకు మేము ఒకటే స్కూల్లో చదివాము. ఒకటే స్కూల్లో అన్ని ఇయర్స్ చదివినాం. ఎంత అటాచ్మెంట్ అంటే లైక్ అటాచ్మెంట్ అనేది చాలా ఉంది వాళ్ళతో. మా ఫర్దర్ ఎడ్యుకేషన్ మేము ఎన్ని డిగ్రీ లెవెల్స్ చేసినా, పీజీ లెవెల్స్ చేసినా ఇక్కడి టీచర్స్ని మాత్రం మేము ఎప్పుడు మా లైఫ్లో మర్చిపోము. ఇది మాకు చాలా మా లైఫ్లో మెమొరబుల్ డేగా ఉండిపోతుంది. సో మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాము. బట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా మేము ఇక్కడే న్యూ ప్రియదర్శిని హై స్కూల్లోనే చదువుకున్నాము. సో ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ డే ఈజ్ ఎ మెమరబుల్ డే ఫర్ అస్, బట్ ఎవ్రీ డే వాజ్ ఎ మెమరబుల్ ఫర్ అస్ వెన్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ స్కూల్. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు అవర్ టీచర్స్ విత్ ఎ షార్ట్ నోటీస్ అందరూ వచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ రియల్లీ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రజెన్స్. సో ఎట్లయినా సరే స్కూల్లో నేర్పించిందే మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అంటారు. సో ఆ ఫ్యూచర్ కోసం మా టీచర్సే మెయిన్ రీజన్ మాకు. సో ఈరోజు ఇలా మేము ఇంత స్టాండర్డ్గా ఇంత సెటిల్గా ఉన్నామంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ ఆ టీచర్స్ అండ్ ఆ స్కూల్, పుష్ప మేడం యాజ్ వెల్. సో వీఆర్ రియల్లీ
హ్యాపీ ఫర్ దిస్. గెట్ టుగెదర్స్ డెఫినెట్గా చేసుకోవాలి. ఎందుకు అంటే యూ కెన్ సీ నౌ. సో ఎంత హ్యాపీనెస్ అంటే మా ప్రిపరేషన్ ఒకటి ఉండే, బట్ ఈరోజు వస్తే ఆ ప్రిపరేషన్కు ఉన్న రిజల్ట్ ఎంత బాగుందో వీఆర్ సీయింగ్ దట్. సో గెట్ టుగెదర్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రిమైండ్ దోస్ past days, to remind those happy moments, everything. So I really suggest everyone to have their own get-togethers. Thank you. నా పేరు సౌమ్య, నేను ఆర్మూర్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరినీ చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టీచర్స్, ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్కూల్ ఫ్రెండ్స్ని కలిసిన 6th to 10th నేను ప్రియదర్శిని స్కూల్లోనే చదువుకున్నాను. తెలుగులో చాలా పర్ఫెక్ట్గా ఇంత మంచిగా మాట్లాడాలంటే మా టీచర్స్ బేసే. ఇప్పటి వరకు కూడా నేను ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నా అంటే మా టీచర్ చాలా, నేను 10th నేర్చుకున్నాను అసలు ఇంత. అందరి గెట్ టుగెదర్కి వచ్చినాం షార్ట్ నోటీస్లో, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇంత షార్ట్ పీరియడ్ టైంలో చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. వెరీ వెరీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా అందరికీ. న్యూ ప్రియదర్శిని హై స్కూల్ 2006-7 ఎస్ఎస్సి బ్యాచ్ వారు ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. వారి స్నేహితులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వారి ఉపాధ్యాయులందరినీ కూడా పిలుచుకొని వారి సంతోషాన్ని వారితో కూడా పంచుకున్నారు. న్యూ ప్రియదర్శిని హై స్కూల్ 2006-7 బ్యాచ్ వారు చాలా చక్కగా సంతోషంగా ముందటికి సాగాలని, వారి లైఫ్లో ఇంకా ఎన్నో విజయాలని సాధించాలని ఆ బ్యాచ్ వారందరినీ మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.